ఇప్పుడు చెప్పండి, యోసేపు ఏం చేసినాడు? చేర్చుకున్నాడు. ఎవరిని? మరియను చేర్చుకున్నాడు. ఓకే, మరియను చేర్చుకున్నాడు. ఇప్పుడు మనము ఎక్కడ వెళ్దామంటే లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మొదటి వచనము నుంచి 4 వచనాలు వరకు మనం 7 వచనాల వరకు మనం చదువుకుందాం. మొదటి వచనం నుంచి 7 వచనాలు. ఓకే. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని ఆజ్ఞ అయింది. మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశములోను గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి మరియతో కూడా సంఖ్యలో గలిలయలోని నజరేతు నుండి యూదయలోనికి బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. నిండెను గనక లేనందున చాలు. రైట్. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము అను ఊరిలో పుట్టిండు. కానీ పశువుల పాకలు కాదు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న. ఎక్కడ? బెత్లెహేము అను ఊరిలో పుట్టిండు ఆయన. పశువుల పాకలు పుట్టలే. మనం ఏం చేస్తున్నామంటే పశువుల పాకలనే పుట్టిండని పశువుల పాకలనే పెడుతున్నాం ఇంకా యేసయ్యను కదా. ఓ బొమ్మను తీసుకొచ్చి పశువుల పాకలో పెట్టి గొల్లలను జ్ఞానులను కూడా అన్నీ పెడుతున్నాం. జ్ఞానులు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఇంటిలోనికి వచ్చి. జ్ఞానులు వచ్చేసరికి శిశువు అనగా యేసుక్రీస్తు ఆయన ఇంటిలో ఉన్నాడు అని రాయబడింది క్లియర్గా. ఇంకా మనం పశువుల పాకలనే జ్ఞానులను పెడుతున్నాం. ఇటొక ముగ్గురు గొల్లలను పెడుతున్నాం. ఇక చూడరు పశువుల పాక యేసయ్య పుట్టిన పాక అని చెప్పి మనం చూపిస్తున్నాం. మళ్ళీ దీని మీద ప్రసంగాలు. ఎట్లాంటి ప్రసంగాలు తెలుసా? పశువుల పాక లాంటి నీ హృదయం దేవుడు రాగానే శుభ్రపరచబడింది. అందులో స్థలం లేకపోతే దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. నీ పశువుల పాక, నీ కంపు కొట్టే జీవితం, నీ కంపు హృదయంలో యేసయ్యను చేర్చుకో అని చెప్పి ప్రసంగాలు చెప్తే అబ్బ నిజమే పశువుల పాకలకు యేసయ్య వచ్చిండట. ఇప్పుడు నా హృదయంలోకి యేసయ్య, నా కంపు కొట్టే హృదయంలోనికి యేసయ్య వచ్చిండట అని అనుకుంటాం. అందుకనే బైబిల్ మంచిగా చదివితే మనకు అర్థమవుతుంది. రైట్. ఓకే, ఇక మనం ముందుకు వెళదాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎక్కడ పుట్టాడు అని అంటే బెత్లెహేము అనే ఊరిలో పుట్టాడు. అయితే ఇప్పుడు ఈ యోసేపు మరియ ఎక్కడికి ప్రయాణమై వెళ్ళారు? ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వెళ్ళారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వీరు ప్రయాణమై వెళ్ళారు. ఈ ప్రయాణము దూరం ఎంతో తెలుసా మీకు? గెస్ చేయండి. ఎంత ఉండవచ్చు మామూలుగా? దాదాపుగా నజరేత్ అనేటువంటి ఊరి నుంచి బెత్లెహేము అనేటువంటి ఊరి వరకు 110 నుంచి 145 కిలోమీటర్ల వరకు ఇంచుమించుగా, కరెక్ట్ లెక్క కాదు, ఇంచుమించుగా అంత ఉండొచ్చు అని కొంతమంది చెప్పినటువంటి మాట, రాసినటువంటి మాటను బట్టి నేను చెప్తున్నా. ఇంచుమించుగా 110 కిలోమీటర్ల నుంచి 145 కిలోమీటర్ల వరకు వీరు ఎట్లెళ్ళారు తెలుసా? వీరి ప్రయాణం తెలుసు కదా మీకు? ఎట్లెళ్ళారు? సైకిల్ మీదనా? సైకిల్ మీద అంటాడు. సైకిల్ ఎక్కడిది అప్పుడు? గాడిద మీద మరియా ఎక్కింది. యోసేపు గాడిదని పట్టుకొని నడవాలి. ఎందుకు మరి ఎక్కింది? ఆమె గర్భవతి కాబట్టి, ప్రసవ దినములు సమీపించి ఉండేవి కాబట్టి, ఆమె నడవలేదు కాబట్టి ఈ మరియను గాడిద మీద కూర్చుండబెట్టుకొని యోసేపు దాదాపుగా 145 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం చేసిండు. ఎన్ని రోజులు పట్టచ్చు? ఏదేమైనా దాదాపుగా వీరు 2 లేదా 3 దినాల ప్రయాణం బట్టి ఉండొచ్చు. నా గెస్ ప్రకారంగా 2 లేదా
3 దినాల ప్రయాణంలో వీరు చేరుకున్నారు. కాలినడకన, ఓకే, కాలినడకన చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ మనకు షార్ట్ కట్లో రాయబడింది, కానీ చేరుకున్న తర్వాత ఆమె ప్రసవ దినములు సమీపించి ఉన్నవి గనుక ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఊరికి వెళ్ళిండు, ఎక్కడ ఉండాలో తెలియదు, వారికి ఇల్లు లేదు, అక్కడ ఏడ ఉండాలో అర్థమైతలేదు. కాబట్టి ఆ ఊరిలో అందరూ వచ్చేసారు అక్కడికి ప్రజా సంఖ్య రాయించుకోవడానికి. ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామం నుంచి అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని లాడ్జ్ లాంటి ఇండ్లు, లేకపోతే మంచి ఇండ్లు ఉన్నటువంటి అవన్నీ కూడా నిండిపోయినాయి. వీరు వెళ్ళి ప్రతి ఇంటి డోర్ కొడుతున్నారు, ప్రతి సత్రం డోర్ కొడుతున్నారు. అయ్యా, కొంచెం నా భార్య నిండు చూడాలయ్యా, కొంచెం స్థలం ఇయ్యవా, ఈ రాత్రి ఉంటాం అని ప్రతి డోర్ కొడుతుంటే ప్రతి ఒక్కరు ఏం చేసినారు? మా దగ్గర చెప్పాలి గట్టిగా, మా దగ్గర స్థలం లేదు అని చెప్పి డోర్ వేసుకున్నారు. మా దగ్గర స్థలం లేదు అని డోర్ వేసుకున్నారు. ఇప్పుడు నేను రెండో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు అనగా ఈ క్రిస్మస్ సందర్భంగానైనా యేసు ప్రభుకి మనము స్థలం ఇస్తామా ఏమా చూసుకోవాలి కదా. స్థలం ఇచ్చేవారిగా మనము ఉండాలి. స్థలం ఇస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. వారికి స్థలము లేనందున ఆ బెత్లెహేం అనబడినటువంటి ఊరిలో ఒక దగ్గర ఆమె కుమారుని కన్న తర్వాత ఆమెకు స్థలము లేనందున, సత్రములు ఎక్కడ స్థలం లేదు కదా, అందుకే సత్రములో స్థలము లేనందున వారు ఏం చేస్తున్నారట? పశువుల పాకలో ఉన్నారు. పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని చూస్తూ ఉంటాం. కుమారుని కన్న తర్వాత చంటి బిడ్డ తల్లి అని చెప్పి ఎవరో కనికరించి, సరిలేవయ్యా, సలిలేముంటావు, చిన్న బిడ్డ ఉన్నాడు, ఇగో ఇక్కడ మా పశువుల పాకు ఉంది, ఇందులో ఏమన్నా ఉండండి, ఆ తొట్టిలో పడుకోబెట్టండి అని చెప్పి ఉండవచ్చు. ఆ ప్రకారంగా వీరు వెళ్ళి ఆ తొట్టిని శుభ్రపరచుకొని, ఆ పాకను శుభ్రపరచుకొని అక్కడ ఉంటే దేవదూత ఆనవాళ్ళు చూపించి గొర్రెలను రప్పించాడు. గొర్రెలకు చెప్పిండు కదా. ఇది తర్వాత సబ్జెక్ట్, ఇది నెక్స్ట్ వారం. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజైనా మనము దేవుని కుమారునికి మనం స్థలం ఇచ్చే వారముగా మనము ఉండాలా వద్దా? ఉండాలి. సామెతల గ్రంథంలో మనం చూస్తే గనక 23వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట ఉన్నది చూడండి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఏం అడుగుతున్నాడు దేవుడు? గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. చాలు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. చాలా ప్రసంగాలు నేను వింటున్నప్పుడు ఒక ప్రసంగం దొరికింది నాకు. ఒక ఆయన మొదటి జీతము, అయ్యా నాకు మంచి ఉద్యోగం వస్తే మొదటి జీతము నీకు ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడట. మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు మంచి ఉద్యోగం ఆయనకి ఇచ్చాడట. మొదటి జీతం రాగానే మొక్కుబడి ప్రకారంగా దేవుని దగ్గరికి తీసుకురావాలి కదా. దేవుని సేవకుని దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నా మొదటి నెల జీతము అని చేతిలో పెడితే ఆ సేవకుడు అన్నాడంట, ఎక్కడిది ఇది అంటే, నా మొదటి నెల జీతము నేను దేవునికి సమర్పించుకున్నా, దేవునికి మొక్కుబడి చేసుకున్నా, కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పాడట. ఆయన అన్నాడట, ఎవడు చెప్పిండు నీకు ఇట్లా ఇవ్వమని? నిజంగా ఈ వాక్యం విన్నా నేను. ఎవడు చెప్పిండు నీకు ఇట్లా ఇవ్వమని? ఏ పాస్టర్ నీకు బోధించుండు? దేవుడు నీ ధనం అడిగిండా? దేవుడు నీ దశమ భాగం అడిగిండా? దేవుడు నీ పైసలు అడిగిండా? దేవునికి నీ హృదయం కావాలన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు ఈ వాక్యాలు ఇన్నటువంటి వాళ్ళు ఎవరన్నా పైసలు తెచ్చిస్తారు? ఇక ఈయనోళ్ళకైతే ఇది సూపర్. అబ్బా ఏం చెప్పినవన్నా, ఇన్ని రోజులు మా పాస్టరు పైసలు ఇయ్యర్రి, దశంభాగాలు ఇయ్యర్రి అని చెప్పితే మేము తెచ్చిచ్చినామన్నా. నువ్వైతే మస్తు చెప్పినావు. నిజమే అన్నా, హృదయం అడిగిండు దేవుడు, పైసలు అడగలే అనే మనకు, అంటే ఈయన వాళ్ళకు చాలా మంచి వాక్యం అది కదా. కానీ వాస్తవంగా దేవుడు హృదయాన్ని అడిగిండు. కానీ ఇప్పుడు దేవుని సేవకు పైసలు అవసరం లేదా? దేవుని పనులకు పైసలు అవసరం లేదా? ఎవరిస్తారు? ఎక్కడి నుండి వస్తాయి? మందిరం డెవలప్ చేసుకోవాలి, మందిరం కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి. ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. మన దశమ భాగాలు ఇస్తే మందిరం బాగుపడుతుంది. మన రాబడిలోంచి తీస్తే, మన కలిగి ఉన్న దాంట్లో తీస్తే, మనము దేవుడు ఇచ్చిన దాంట్లో కొన్ని మనము ధారాళంగా గుప్పిలు విప్పి తీస్తే దేవుని మందిరం ఇంకా పెద్దగా చేయబడుతుంది. అనేకులకు సువార్త అందబడుతుంది. అనేకుల కొరకు మనం చాలా పరిచర్య చేయగలుగుతాం. ఆనాడు అపోస్తుల యొద్ద భూములమ్మి ఆయన అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారు పంచిపెట్టరా లేదా? అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు చదివిరా లేదా?
వారు భూమిని అమ్మి తమ తమ ఆస్తులనన్నీ అపోస్తుల పాదముల దగ్గర పెడితే ఆ డబ్బును సేవ కొరకు వాడిరు. ఏ పాస్టర్ తన సుఖం కొరకు వాడుకోడు. ఇలాంటి బోధకులు రాబట్టే కొన్ని సంఘాలు ఇంకా ఎదుగుతలేవు, ఇస్తలేరు. మాకు ఆ బోధలు నచ్చుతాయి అంటారు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలవాలని చెప్తున్నా. ఓకే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని అన్నాడు. నిజంగా దేవునికి మన హృదయం సమర్పిస్తున్నామా? సరే, డబ్బు విషయం పక్కన పెడితే నిజంగా దేవుడు మన హృదయంలో ఉన్నాడా? దేవుడు మన హృదయంలో ఉంటే మన హృదయం ఎట్లా ఉంటుంది? మన హృదయంలో పాపాలు ఉన్నాయని మార్కు సువార్తలో మనం చూస్తాం. 7వ అధ్యాయం 14వ వచనంలో చదవద్దు, అక్కడ కొన్ని పాపాల లిస్టులు ఉన్నాయి. మన హృదయంలో భయంకరమైన పాపాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథములు అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించదు ఎవరు అంటే మళ్ళా దేవుడే. నీ హృదయంలో మోసం ఉండద్దు, నీ హృదయంలో పాపం ఉండద్దు, నీ హృదయంలో మలినం ఉండద్దు, నీ హృదయంలో ఇంకా ఏది ఉండదు. దేవుడు ఒక్కడే ఉండాలంటే నిజంగా ఇక్కడ మనం ఉన్నాం కదా, నిజంగా మన హృదయంలో దేవుడే ఉన్నాడా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పురి, నిజంగా నా గుండెలో దేవుడే ఉన్నాడు. గుండె నిండా యేసు ఉంటే, పాడండి, నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే అని పాడుతూ ఉంటాం. కానీ నిజంగా చెప్పండి, గుండె నిండా ఎవరు ఉన్నారు? గుండె నిండా యేసే ఉంటే దేవుని సన్నిధిలో ఉంటాం మనం. గుండె నిండా యేసు నింపబడి ఉంటే దేవునికే సమయం ఇస్తాం మనం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారో తెలుసా? ఎప్పుడు చూసినా మా గురించే చెప్తాడు ఈ పాస్టర్, మమ్మల్ని అంటారు. ఇదొక బాధ నాకు. అందుకే నేను కొన్ని చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోతున్నా. ఇక్కడికి వచ్చి వాక్యమే ప్రకటిస్తున్నా, నేను ఉన్నదే చెప్తున్నా, వాస్తవాలే చెప్తున్నా. కానీ మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని నేను ఏది మాట్లాడినా అపార్థమే చేసుకుంటే నేను ఏం చేయాలి చెప్పు? గుండె నిండా వేసి అంటాం, గుండె లోపట వేసి అంటాం, నువ్వు ఉంటే చాలు వేసాయి అంటాం, కానీ ఆయన నిడిచిపెట్టి పారిపోతుంటాం. అవునా కదా? ఇంకో మాట చదవండి, లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనములు అంటాడు, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. వినండి, నక్కలకు ఏమున్నాయట? బొరియలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములున్నవి, గూళ్ళున్నవి, అన్నిటికీ అన్ని ఉన్నాయి. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి ఒక ఆయన వచ్చి అంటాడు, యేసయ్యా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నేను నీతోటే వస్తా అంటే, అరే బాబు నాకు స్థలం లేదురా, నాకు అసలు తలవాల్చుకోవడానికే స్థలం లేదురా, నువ్వేడుంటావురా నాతోటి అని అన్నాడు యేసయ్య. ఎక్కడ కోరుకుంటుండు దేవుడు స్థలము? ఎక్కడ కోరుకుంటుండు దేవుడు స్థలము? చెప్పండి. మనిషి యొక్క హృదయములో స్థలము కోరుకుంటున్నాడు, నీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. క్రిస్మస్ సందర్భంగా చాలా వాక్యాలు మనం వింటూ ఉంటాం. ఈరోజు నీ ఇంటిలో యేసు జన్మించిండా, ఈరోజు నీ హృదయంలో యేసు జన్మించిండా అని అంటూ ఉంటారు. ప్రసంగికులు భలే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నేను ప్రసంగికుని కాదమ్మా, నేనైతే ప్రసంగికుని కాదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములు అంటాడు, నేను తలుపు యొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వాడితో కలిసి, వాడు నాతో కలిసి, ఇక నేను చదివినా కదా మీరు చదవకురి, భోజనము చేస్తాం మేమిద్దరము అని అన్నాడు యేసయ్య. ఎక్కడుండి తడుతుండట? తలుపునొద్దా. తలుపునంతకొచ్చి తలుపు కొడుతుండు. కొంతమంది ఇంటికి వస్తారు, తలుపు కూడా కొట్టరు, దోపుకొని వచ్చుడే నెట్టుకొని. ఉన్నరా అని అడగరు, లేరా అని అడగరు, తలుపు కొట్టరు, నెట్టుడే. ఉన్నరా లేదు, లేదు లేదు, చూసుడే లేదు ఇక. అందుకని కొన్ని ఇళ్ళకి పోయినప్పుడు జాగ్రత్త. వాళ్ళు ఎట్లా ఉంటారో, ఏ పరిస్థితులు ఉంటారో, వాళ్ళు ఇల్లు ఎట్లా ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం. మనం వెళితే వారు ఒకవేళ డోర్ వేసుకుని ఉంటే ఉన్నరా అని డోర్ కొట్టడం మంచిది. కానీ మన వాళ్ళే కదా అని ఓడే డోర్ తీసుకొని అడుగులు లేసి చేసులేదు.
కనుక డోర్ కొట్టడం నేర్చుకోండి. యేసయ్య హృదయం అనే తలుపు వద్ద ఉండి తడుతూ ఉన్నాడు. ఓ మనుషుడా, నీ హృదయంలో చోటిస్తావా నాకు? ఓ మనుషుడా, నీ ఇంటిలో చోటిస్తావా నాకు? నీవు నా స్వరం విని నువ్వు తలుపు తీస్తే నేను కలిసి భోజనము చేస్తాము. అబ్బా, ఎంత ధన్యత! యేసయ్యతో కూర్చొని భోజనం చేయడం ఎంత ధన్యత కదా. స్థలం ఇచ్చిన వాళ్ళ గురించి చూద్దామా కొన్ని విషయాలు. ఎవరెవరు స్థలం ఇచ్చారో చూద్దామా. నేను ముగిస్తా ఇక. ఎవరెవరు స్థలం ఇచ్చిరో చూద్దాము. స్థలం ఇచ్చిన వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, మొట్టమొదటిగా ఆదికాండములో 24వ అధ్యాయం 23-24 వచనములో రిబ్కా స్థలం ఇచ్చింది. ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నది. చదవండి అన్నమాట. రిబ్కా స్థలం ఇచ్చింది. 24వ అధ్యాయం ఆదికాండము 23వ వచనం 24వ వచనం. అని అడిగాను. చెప్పండి, చదవండి. రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నది అని చెప్పి రిబ్కా స్థలం ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఇటు చూడండి, ఎవరికి ఇచ్చింది? ఎలియాజర్ ఒక్కడే వచ్చిండా? ఎలియాజర్తో పనివారు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఒంటెలు కూడా ఉన్నాయి ఆయనతో పాటు. ఇప్పుడు రిబ్కాను చూసి అమ్మా, నాకు నువ్వు నా ఒంటెలకు నీళ్లు పోస్తావా అంటే ఆమె త్వరగా బావిలోనికి దిగి నీళ్లు తోడి ఒంటెలకు పోసింది, వాళ్ళకు పనివాళ్ళకు పోసింది, ఎలియాజర్కి పోసింది. అందరూ తాగి తృప్తిపరచబడిన తర్వాత, అమ్మా నువ్వెవరికి మారుతావు అంటే అడ్రస్ అంతా చెప్పిన తర్వాత, ఈ రాత్రి మీ ఇంట్లో ఉండొచ్చా? మేము మీ ఇంట్లో బస చేయడానికి, మీ ఇంట్లో నిద్రపోవడానికి స్థలం ఉన్నదా మాకు అంటే, అయ్యా మా ఇంట్లో చాలా స్థలం ఉన్నది, మీ పశువులకు గడ్డి కూడా ఉన్నది, మీరు రండి, ఈ రాత్రి మా ఇంట్లో స్థలము ఉన్నది బస చేయడానికి అని అన్నది. హల్లెలూయా. ఈ రోజులలో చాలామంది ఇంటికి వస్తే ఎప్పుడు పోతారో అని చూస్తారు. కొంతమంది ఏమో, అయ్యగారు రండి మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఒక్క రాత్రన్నా వండుకోరా అని కొంతమంది ఉంటారా? ఉండరా? కొంతమందికి అట్లా, కొంతమందికి ఇట్లా. ఒక ఆమె దైవజనుడైనటువంటి ఎలీషాకు ఏం చేసింది? మేడ మీద చిన్న గది కట్టింది, దీపస్తంభం పెట్టింది, బల్ల పెట్టింది, మంచం పెట్టింది. అయ్యగారు నువ్వు వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా మా ఇంటికి రావాలి, అన్నం తినాలి, ఈడ వండుకొని పోవాలి. అబ్బా, ఎంత ధన్యరాలు నిజంగా. సేవకులకు స్థలం ఇచ్చే కుటుంబాలు ఎంత ధన్యమైన కుటుంబాలు, వారి కుటుంబాలు ఎంత ధన్యమైనవో, వారి జీవితాలు ఎంత ధన్యమైనవో. యేసయ్యకు స్థలం ఇచ్చే కుటుంబాలు, యేసయ్యకు స్థలం ఇచ్చే జీవితాలు చాలా ధన్యమైనవి. రిబ్కా స్థలం ఉన్నది, మా ఇంటికాడ పండుకోండి అని చెప్పి వాళ్ళను ఆహ్వానించింది. జక్కయ్య ఇంటిలోనికి చేర్చుకున్నాడు యేసయ్యను. చదువుతారా? జక్కయ్య సంతోషముతో యేసయ్యను చేర్చుకున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము అతనితో చెప్పగా దిగి సంతోషముతో ఆయనను చేసుకున్నాడు. యేసయ్య చెప్పిండు, జక్కయ్య దా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా అంటే, అబ్బా ఆయనకి ఎంత సంతోషం కలిగిందో. యేసయ్య నువ్వు నా ఇంట్లో ఉంటావా? అయ్యా నీ కోసం ఎదురు చూస్తున్నా, నీ రాక కోసం ఎదురు చూస్తున్నా, రాయ్యా మా ఇంటికి అని ఆయనను చేర్చుకుంటే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇంటిలోనికి ఎప్పుడైతే యేసయ్య అడుగుపెట్టాడో అతని బ్రతుకు మార్చుకున్నాడు, అతని జీవితాన్ని మార్చుకున్నాడు. ఇంటిలోనికి యేసయ్య వస్తున్నాడు. నువ్వు ఆహ్వానిస్తే వస్తాడు, పర్మిషన్ లేకుండా రాడు ఆయన. నువ్వు పిలిస్తే వస్తాడు, నువ్వు రమ్మంటే వస్తాడు. కానీ కొంతమంది రమ్మనకున్న వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు కదా. రమ్మంటే నీ దగ్గర పర్మిషన్ తీసుకొని, అయ్యా నేను రావాలా మీ ఇంటికి అంటే, నువ్వు రాయి అంటేనే వస్తాడు, వద్దంటే రాడు. ఇంకోళ్ళ దగ్గరికి పోతాడు కదా. అవునా కదా? రైట్. ఇంకా 3వ వ్యక్తి చూద్దాం. మార్తా మరియా యేసును తన ఇంటిలో చేర్చుకున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. త్వరగా, టైం అయిపోయింది, త్వరగా చదవండి.
లూకాసు వార్త. చేర్చుకునేను. చాలు. యేసు ప్రభు అనగా వెళ్తుంటే మార్తా అనే స్త్రీ చేర్చుకున్నది. ఓకే, తర్వాత 4వ వ్యక్తి చూద్దాం. పేతురు తన దోణిలో యేసయ్యను చేర్చుకున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు ఆ పారాగ్రాఫ్ అంతా ఉంటుంది. పేతురు దోణిలో యేసయ్య కూర్చుంటే పేతురుకి ఎంత ధన్యత కదా, ఎంతో దీవించబడ్డాడు, ఎంతో ఆశీర్వదించబడ్డాడు. ఆ దోణిలో కూర్చొని ప్రసంగం చేసిన తర్వాత పేతురు లోతుకు నడిపి నా మాట చొప్పున వల వేయి అంటే, అయ్యా ఇవరిదాకా వేసినాం కానీ ఇప్పుడు నీ మాట ప్రకారంగా వలలు వేస్తామన్నాడు. నిజంగా వల పీకిలిపోయి అన్ని చేపలు పట్టుకున్నాడు. అంటే యేసయ్య తన దోణిలో ఎక్కడం ఎంత అదృష్టమో పేతురికి, అవునా కదా? రైట్. ఇంకొక విషయం, 5వ విషయం, యోసేపు భార్య అంటే మరియా యేసు ప్రభువుకు జన్మనివ్వడానికి తన గర్భములో చేర్చుకున్నది, తన గర్భములో స్థలం ఇచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదవండి త్వరగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. తర్వాత ఉండెను. చాలు. ఇక్కడ మనం చూస్తే మరియా తన గర్భమునే ఇచ్చేసింది యేసయ్యకు, గర్భములో స్థలం ఇచ్చింది యేసయ్యకు. ఈరోజు యేసు ప్రభుకి స్థలం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? యేసు ప్రభును చేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? యేసు ప్రభు మన హృదయంలో లేకుండా మనం ఇలాంటి క్రిస్మస్ పండుగలు ఎన్ని చేసినా వేస్తే. కరెక్ట్ చెప్పిందా మన దండుగే, నిజమా కదా? యేసయ్య హృదయంలో లేకుండా, యేసు ప్రభును చేర్చుకోకుండా, యేసు ప్రభులాగా జీవించకుండా నువ్వు ఇలాంటి క్రిస్మస్లు 100 చేస్తేంది నీ జీవితంలో? ఆయనకి ఏం ఉపయోగం లేదు దీని ద్వారా. యేసు ప్రభుని చేర్చుకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చి డ్యాన్సులు వేస్తేంది, నువ్వు పాటలు పాడుతేంది, నువ్వు పెద్ద మంచి ఆరాధన చేస్తే ఏముంది, మంచి పెద్ద కానికిస్తే ఏముంది? యేసయ్య మన హృదయంలో ఉంటే మనం ధన్యులం. హల్లెలూయా. యేసయ్యను మనం చేర్చుకుంటే ధన్యులం. యేసయ్య మనలో ఉంటే మనం ధన్యులం. యేసు లేకుండా మనం ఏది చేసినా వేస్ట్ వేస్ట్ వేస్ట్. యేసయ్య ఉన్నటువంటి వారు, యేసయ్య తమ జీవితంలో తమ హృదయంలో ఉన్న స్థలం ఇచ్చినటువంటి వారు, వారి హృదయము యేసు ప్రభులాగానే ఉంటుంది. వారి మాట, వారి ప్రవర్తన, వారి చూపు, వారి క్రియలు అన్నీ కూడా యేసయ్యను పోలి ఉంటాయి. వారిలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ క్రియలు ఎట్లున్నాయి, నీ పరిస్థితి ఎట్లుంది, నీ మాట విధానం ఎట్లుంది, నువ్వు చేసేది ఎట్లుంది, నువ్వు ఏం చేస్తున్నావు అస్సలు ఒక్కసారి ఆలోచించుకొని చూడు. యేసు ప్రభుకి నీకు ఏమన్నా సంబంధం ఉందా? నీ లోపల యేసు ప్రభు ఉన్నాడా? అసలు ఉంటే నీవు ఎట్లుంటావు, లేకపోతే ఎట్లుంటావు? ఒక్కసారి ఆలోచించుకో. స్థలం ఇస్తే మనము ధన్యులము. స్థలం ఇస్తే మనకు రక్షణ కలుగుతుంది. స్థలం ఇస్తే మనకు జీవితంలో మనకు జీవము కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. కనుక ఈ యొక్క పండుగ సందర్భంగానైనా యేసయ్యకు ఏమియాలి? మనం ఏమియాలి? స్థలం ఉందా? ఎక్కడ కోరుకుంటున్నాడు ఆయన? ఎక్కడ కోరుకుంటుండు? హృదయంలో. మన హృదయంలో. మన హృదయమే దేవుని ఆలయం. మన హృదయమే దేవుని ఆలయం. మన హృదయంలో దేవుడు నివసించాలని ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. మన హృదయంలో పాపము తొలగించాలని ఆశపడుతున్నాడు. మన హృదయంలో ఉన్న శాపమును తొలగించాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ హృదయంలోనికి వస్తే నువ్వు వెలిగింపబడతావు, ఇంకోళ్ళని వెలిగిస్తావు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భంగా చేయాల్సింది ఏందో తెలుసా? నువ్వు వెలగాలి, ఇంకొకరిని వెలిగించాలి. ఆయన వైపు త్రిప్పేటువంటి వారిని దానియేలు గ్రంథంలో రాస్తాడు. ఆయన వైపు అనేకులను త్రిప్పి వారి గురించి ఏం రాశాడు? వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించుతారు. నిజంగా ఆయన వైపు త్రిప్పే బిడ్డలముగా మనం ఉండాలి. మన మాట ద్వారా కావచ్చు, మన చూపు ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, మనము దేవుని నీతిని నెరవేర్చే వారముగా మనం ఉంటే ఆయనకి ఇచ్చే బహుమానం అదే. పండుగ సందర్భంగా మనం ఎన్ని హంగామాలు చేసినా ఆయనకి ఇష్టం లేదు. కానీ నిజంగా ఆయన మన హృదయంలో ఉండడమే ఆయన కోరుకుంటున్నాడు.
స్థలం ఇస్తామా? స్థలం ఇద్దాము. దేవుడిని మన హృదయంలో చేర్చుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం.